చెత్రినాక చౌరస్తా ఏందయ్యా అవస్థ చెత్రినాక చౌరస్తా ఏందయ్యా ఈ అవస్థ ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు తీరకపాయే కష్టాలు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు తీరకపాయే కష్టాలు 100 మంది చెత్రినాక చౌరస్తా కాడ నీ దండం పెట్టి 100 మంది కింద పడి అన్యాయంగా దావకార పాలైన వాళ్ళు ఉన్నారు. ఇక నది బజార్లోనేమో స్తంభాలు ఉన్నాయి. ఇక అధికారులు వచ్చుడు చూసుడు పోవుడు వచ్చుడు తొంగి చూసుడు పోవుడు ఇదే కథ ఉందారా. మరి ఏండ్ల పరంపర సంది ఈ భావతో నడుస్తుంటే మరి ఎమ్మెల్యే కూడా అక్బరుద్దీన్ కూడా జరంత కళ్ళు వేసి అరే ఈ రకమైన బాధ ఇట్లా ఉంటే జనాలు నా శాపనార్థాలు పెడతారో ఏమో ఏమంటారో ఏం కదో అనేది కూడా ఆలోచన చెయ్యాలి కదా. అందుకనే ఇక్కడ ఉన్న అధికారులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టి పోవాలి. ఈ సమస్య ఖచ్చితంగా దీని మీద ఈ పరిష్కారం అయ్యేదాకా వాళ్ళ కన్ను ఉండాలి, వాళ్ళు మేలుకోవాలి, జనాలకు న్యాయం చేయాలి అనేది బిగ్ టీవీ కోరుతా ఉంది. ఇక మరి ఏట్ల పోట్ల సంసారం ఎట్లా ఉంటుంది అట్లా కూడా పంచాయతీ ఎప్పుడు చూడు నీ దండం పెట్టి ఇట్లా కాకి శోకమే. ఇక ఇప్పుడు చెత్రినాక చౌరస్తా కాడ కూడా జనాల కాకి శోకాలు శాపనార్థాలు నిజమేనా తల్లి? అందరు పడుతురు కింద పడుతుపోతురు. అందరు ఎంతమందికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు. బండ్ల మించి పడితే అందరు రక్తాలా కింద పడుతున్నారు. ఎంతమందికి చెప్పినా పట్టించుకోరు. వస్తామమ్మా వేస్తామమ్మా అని అంటారు. ఎందుకని మేము పూలు పెట్టినాం కాబట్టి మేము చూస్తున్నాం. ఎంతమంది చెప్పినా పట్టించుకొని కళ్ళ ముందర ఎంతో పడి దెబ్బలు తాకి దవాఖాన పాలైన వాళ్ళు. మా కొడుకు వచ్చి రాళ్ళు పెట్టినా కానీ రాళ్ళు ఎందుకు పెట్టినా మళ్ళీ తీసేస్తున్నారు. ఇక ఇళ్ళ నీ దండం పెట్టి రోడ్డు వెడల పని ఏదో రాగసక్కని కార్యమే. బిగ్ టీవీ కూడా శభాష అంటుంది. కానీ ఆ రోడ్డు కూడా సగం చేసిర్రు, ఆడ వండబెట్టిర్రు. ఇక జోరపాట వాడుతూ ఉండ్రు జిహెచ్ఎంసీ అధికారులు. ఇక ఇక్కడ వస్తువులు పోతోళ్ళు ఈ రోడ్డు ఖరాబ్ ఉండి ఇట్లా కొంత పడుతుర్రు, మధ్యలో స్తంభాలు పెట్టి. ఇక మరి బోనాల పండుగ వస్తే జులూసు తీస్తే బోనాలు పోతుంటే జాతర అవుతుంటే మరి ఎట్లా ఇక ట్రాఫిక్ జామ్ అవుతుందనే ఇక్కడ రోడ్డు వెడల్పు చేసింది. మరి మధ్యలో స్తంభాల ఈ భాగవతంతో జనాలకు ఇంకా ఎన్ని తిప్పలు అవుతాయి? వచ్చిపోయే ప్రయాణికులకు తగిలి కాకుండా చూడాలనేది బిగ్ టీవీ గుర్తు చేస్తున్నది. 4 అయితేనే అవుతుంది. వస్తురు మసురు మళ్ళా అందాదా 50 మంది పడ్డారు ఇక్కడ. 30-40 మంది ఇప్పుడు అక్కడ వాళ్ళకి పొట్టు దెబ్బలు తాగినాయి. ఆడ కూర్చుంటా పడి లేవడుకోపోయి కూర్చోబెట్టాలి. సేపు దమ్ము తీసుకొని పెట్టాలి. తప్పిస్తా అంతేనా? మరి ఏదో ఇల్లు దగ్గర ఉండేపాటికే వస్తే నీళ్ళు తాపి నిమ్మల పడి తోలుతున్నావు. దుగ్నం ఉంది నాడా కమ్మర్ పని చేస్తాను నేను. రోడ్డు మీద కరెంట్ స్తంభాలు ఇట్లా ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతలేదు. మరి ఇప్పుడు అన్ని చేసి మన తీసుకుపోయారు. మళ్ళా ఏంది ఈ భాగవతం ఎన్నాళ్ళ ఈ గోస నువ్వు వెళ్ళొస్తాను. ఇదే బాధ మాకు. ఎవడు మొన్న నాకు మొన్న పడ్డా మేము ఆడ నాలలో ఇట్లా పైపులు వేసారు. అలాగే నీళ్ళు వస్తా అలా పడ్డా. ఇగో ఈ రాకపోయింది. ఈ కరెంట్ స్తంభాలు ఏది పిలా ఈ రోడ్డు వేడల పని చేసిర్రు, సగం ఆడ వండబెట్టిరు, సగం చేసిరు. కానీ మరి ఈ స్తంభాలు తీయాలని కరెంట్ అధికారులకు చెప్పలేదు. ఇక్కడ ఉన్నారు చెప్పినా అంతే. మళ్ళీ కొత్త స్తంభాలు వాతిరు. ఇగో మళ్ళీ రిలయన్స్ కొత్త స్తంభాలు వాతాయి ఇట పక్కకే. ఇగో ఇవన్నీ అవి కొత్త స్తంభాలు మళ్ళీ అవి మళ్ళీ కట్టిరు. మొన్ననే వాతిరు. నాటితే ఏంది ఎటమాటము? గణేష్ పండుగ మౌడాల పండుగ అట్టనే అయిపోయింది. ఇష్టపురం అంటావా? ఇక వాళ్ళు ఇష్టమే ఇష్టం. ఎవరు ఇష్టం పట్టించుకుంటూ లేరు ఎవరు. నీళ్ళు వస్తే మాత్రం వర్షం ఒక అర్ధగంట పడితే అంత ఇంత వస్తాయి నీళ్ళు. తాళ్ళు పట్టుకొని ఏమో తెలుగులో వస్తే తాళ్ళు అడ్డం వేస్తే తాళ్ళు పట్టుకొని నిలబడతారు. మారాలి మారాలి అధికారుల తీరు మారాలి, మారకపోతే బిగ్ టీవీ సురుకులు రుచి చూడాలి. మళ్ళొస్తా చెత్రినాక చౌరస్తా గడ్డ మీదకి మీ బిగ్ టీవీ నర్సే తాత మళ్ళీ అడుగు పెడతాడు. అప్పటి వరకు కూడా ఈ రోడ్డు మధ్యలో ఉన్న కరెంటు స్తంభాలు తీయకపోతే ఇక్కడ సగం పనులు పూర్తి కాకపోతే ఏది రోడ్డు కథ మళ్ళీ బిగ్ టీవీ సురుకు ఏడబెట్టాలనో ఆడ తప్పకుండా పెడుతుంది. అంతవరకు రాకముందే అధికారులు మేలుకోవాలి, జనాలకు మేలు చేయాలని బిగ్ టీవీ కోరుకుంటుంది.